గతేడాది వచ్చిన కోడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ పెయిర్ హర్ష రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా నటించిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. ఆంధ్ర నేపథ్యం నుంచి ఈసారి తెలంగాణ బ్యాక్డ్రాప్కి మారి ఈ జంట చేసిన ఈ మాస్ సినిమా థియేటర్స్లో ఏ మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. బ్యాండ్ మేళం కథలోకి వెళ్తే తెలంగాణలోని బ్రాహ్మణపల్లి అనే గ్రామంలో గిరి అలియాస్ హర్ష రోషన్ తన మేనమామ కూతురు రాజీ అలియాస్ శ్రీదేవిని చిన్నప్పటి నుంచే ప్రాణంగా ప్రేమిస్తుంటారు. పెద్దలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కాలానుగుణంగా వారి పరిస్థితులు తారుమారవుతాయి. గిరి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి చిన్న ఇంట్లోకి మారితే రాజీ తండ్రి అలియాస్ సాయి కుమార్ మాత్రం బాగా డబ్బు సంపాదించి రిచ్ అవుతాడు. గిరి కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేదు. కానీ రాజీ మాత్రం ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అయినా సరే రాజీ తనదేనని గిరి అతిగా ప్రవర్తిస్తుంటాడు. ముందు 10th పాస్ అయ్యి మ్యూజిక్ మీద ఉన్న ఇష్టాన్ని నిరూపించుకోమని రాజీ చెబుతున్నా వినకుండా తన ఫ్రెండ్స్తో కలిసి బ్యాండ్ వాయిస్తూ తాగుతూ ఊర్లో ఆవారాగా తిరుగుతుంటాడు. మరి ఇలా ప్రవర్తించే గిరి రాజీ కోసం మారాడా? కెరీర్లో సక్సెస్ అయ్యాడా? తను ప్రేమించిన రాజీని దక్కించుకున్నాడా అన్నదే మిగతా కథ. కోడ్ సినిమాలో ఆకట్టుకున్న హర్ష రోషన్ శ్రీదేవి జోడీ ఈసారి మాత్రం కాస్త డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. అసలు ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింటే అవుట్డేటెడ్ ఓల్డ్ స్క్రిప్ట్. దీనికి తోడు ఏమాత్రం ఆకట్టుకోని సీన్లు. కోన వెంకట్ లాంటి సీనియర్ రైటర్ ఉన్నా కూడా కథలో ఎలాంటి కొత్తదనం లేదు. కోన వెంకట్ అంటే ఒకప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఈ సినిమాలో ఆయన మార్క్ పాతకాలపు ఫార్ములా స్పష్టంగా కనిపిస్తోంది. కథలో కొత్తదనం కంటే పాత సినిమాల్లో చూసిన డ్రామానే ఎక్కువగా అనిపిస్తోంది. గ్యాప్ తీసుకొని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తన కథతో బ్యాండ్ మేళం మూవీ తీసినా ఆయన ఫార్ములా వర్కౌట్ కాలేదనే అనిపిస్తుంది. అదే పాత కామెడీతో ఈ మూవీని తీసుకొచ్చాడు కోన. తెలంగాణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బ్యాక్డ్రాప్ మార్చారు కాస్త, అంతే. అది ఫోర్సబుల్గా అనిపిస్తోంది. ఆ యాస పలికే విధానం కొంత ఫోర్స్గానే ఉంటుంది. జబర్దస్త్ మార్క్ కామెడీ సీన్లని రాసుకొని దానికి లవ్ ట్రాక్ని, అందులో డ్రామాని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్లో మొదట యాదగిరి రాజీ ఫ్యామిలీ నేపథ్యాలను చూపించి గిరి రాజీల స్నేహం, ప్రేమ, ఆ తర్వాత కామెడీ డ్రామా వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు సినిమా. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ సతీష్. అయితే ఆ సెకండ్ హాఫ్లో కూడా కథ ఊహించేదిగా ఉండడం, క్లైమాక్స్ ట్విస్ట్ కొత్తగా ఉండకపోవడం కూడా ఈ సినిమాకు బిగ్ మైనస్ అని చెప్పొచ్చు. సినిమా నిడివి కేవలం 2 గంటల 20 నిమిషాలే అయినా సీన్లని అల్లుకోవడంలో మేకర్స్ తడబడ్డారనే చెప్పొచ్చు. హర్ష రోషన్ క్యారెక్టరైజేషన్ కాస్త హైపర్గా అనిపిస్తోంది. కోర్టులో చాలా సెటిల్గా కనిపించిన ఈ కుర్రాడు ఈసారి మాస్ హీరోగా రెచ్చిపోయాడు. లౌడ్గా, కాస్త అసహజంగా అనిపించాడు. శ్రీదేవి ఆపల్ల ఉన్నంతలో తన పరిమితమైన పాత్రలో పర్వాలేదనిపించింది. సాయి కుమార్, యోగిత, గోపరాజు లాంటి నటులు బాగానే నటించారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఓకే. మ్యూజిక్ బ్యాండ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా అంటే ఆల్బమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అయితే ఈసారి విజయ్ బుల్గనిన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. డిఓపి సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. కోన నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సతీష్ తాను రాసుకున్న స్టోరీని ఇంకాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండదేమో అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే బ్యాండ్ మేళం ఇంకాస్త సౌండ్ చేస్తే బాగుండదేమో.